మనకి ఇది ఆటంలో దిస్ ఈస్ ద న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్ లో ఏముంటుంది మనకి? ఈ న్యూక్లియస్ లో we will have న్యూక్లియాన్స్. ఓకేనా? న్యూక్లియాన్స్ అంటే ఏం లేదు, ప్రోటాన్స్ ని న్యూట్రాన్స్ నే మనం ఓకే న్యూక్లియాన్స్ అంటాం. ఓకేనా? ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్ కాల్డ్ న్యూక్లియాన్స్. ఓకేనా? ఎందుకంటే ఇవి న్యూక్లియస్ లో ఉంటాయి కాబట్టి మనం దీన్ని దే ఆర్ ఇన్సైడ్ న్యూక్లియస్, అంతే కదా, ఇన్సైడ్ న్యూక్లియస్. క్లియర్ గానే కనిపిస్తుందా అన్న ప్రాబ్లం ఉంది. ఇన్సైడ్ న్యూక్లియస్ కాబట్టి వీఆర్ కాల్డ్ యాజ్ అ న్యూక్లియాన్స్. ఓకేనా? సో ఇవి ఎన్ని ఉన్నాయి అన్నది మనకి ఎలా తెలుస్తుంది? న్యూక్లియస్ లో ఎన్ని హౌ మెనీ న్యూక్లియాన్స్ ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది? హౌ మెనీ న్యూక్లియాన్స్, న్యూక్లియాన్స్ లో ఎన్ని ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది? అని చెప్తారా? ఎస్, అది అటామిక్ నెంబర్. సో అటామిక్ మాస్ నెంబర్. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, ఒక ఎలిమెంట్ ఉందనుకోండి, ఏదైనా సపోజ్ కార్బన్ ఉందనుకోండి, 6 అటామిక్ నెంబర్ 12. సో ఈ 12 అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే న్యూక్లియాన్స్ అన్నమాట. దీన్ని ఏతో చూపిస్తాం మనం. ఓకేనా? దీని అర్థం ఏంటి? 12 ఉన్నాయంటే 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ ఉన్నాయని. సో ఈ అన్నిటిని కలిపి మనం ఏమంటాం? న్యూక్లియాన్స్ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ క్లియర్ నా? సో ఆటంలో మనకి న్యూక్లియన్స్, కార్బన్. ఓకే, సో ఇది ఎక్కడి వరకు అయితే ఎవ్రీబడి ఈజ్ క్లియర్ కదా ఎక్కడి వరకు? సో మనకి ఈ కార్బన్ లో 6 12 అంతే కదా. సో 12 minus 6 gives నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఏమేస్తే 12 minus 6 ఈక్వల్ టు 6 న్యూట్రాన్స్. ఓకేనా? సో ఇట్లా మనకి ఆటంలో రకరకాల నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో మనకి 6 ప్రోటాన్స్, ఇది 6 ఏమి ఇండికేట్ చేస్తుంది? దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ 6 ప్రోటాన్స్ ఉంటాయని ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా? కనిపిస్తుందా అందరికీనా? ఓకే, 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్ 6 ఎలక్ట్రాన్స్. సో మనకి ఈ ఫార్ములా అన్నది మనకి ఏం తెలియజేస్తుంది? ఏ ఎక్స్ జెడ్. ఇది మీకు ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను. ఇది ఎలిమెంట్. ఓకేనా? ఇది ఎలిమెంట్ అనుకుంటే మనం ఓకేనా? ఓకే, సో మనకి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యాజ్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇంక్రీజెస్, the size of the atom also increases. సో అంటే ఏంటి? ఏ అనేది మనకి ఇంక్రీజ్ అయితే న్యూక్లియస్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? న్యూక్లియస్ సైజ్ అంటే న్యూక్లియస్ సైజ్ అంటే ఏంటి? ఇది మన న్యూక్లియస్ అనుకుంటే దాని యొక్క రేడియస్ ఆర్ అనుకుంటే న్యూక్లియస్ సైజ్, ఈ రేడియస్ కి ఈ ఏ కి సంబంధం ఉంది. అదేం సంబంధం అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు R0 into a power 1/3. అదైందా? R ఈక్వల్ టు R0 into a power 1/3. a is the mass number. అదైందా? సో సపోజ్ a ఈక్వల్ టు 8 అనుకోండి, a ఈక్వల్ టు 8. సో R0 అనేది ఏంటి? R0 అనేది వాల్యూ ఎంత అంటే 1.2 ఫెర్మి. చూస్తున్నారా అందరూ? స్క్రీన్స్ కనిపిస్తున్నాయా? ఫెర్మి అంటే 1 ఫెర్మి ఈక్వల్ టు 10 to the power of -15 meters. ఓకేనా? సో దీన్ని బట్టి ఆర్ ఎంత సైజ్ అవుతుందో చెప్పండి. 8 అటమిక్ నెంబర్ 8 ఉండేది ఏంటది? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం. బెరిలియం కి అటమిక్ నెంబర్ 4 కాబట్టి దాని డబుల్ మాస్ నెంబర్ 8. సో ఈజ్ ఈక్వల్ టు R0 into a power 1/3. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా మీకు. సో 1.2 into 8 power 1/3. 8 అంటే ఏంటి? 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు కదా 8 ని. 2 క్యూబ్ పవర్ 1/3.
సో మనం చేస్తే ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి 1.2 into 2 అంటే 2.4 ఫెర్మి ఈజ్ ద రేడియస్. సో ఇట్లాగా మనం మొత్తం అన్ని ఆటమ్స్ అన్ని ఎలిమెంట్స్ యొక్క రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉంది కదా, R ఈక్వల్ టు R0 ఇంటూ A/1/3. ఓకేనా? ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎక్కువ అడుగుతుంటారు. ఓకేనా? డైరెక్ట్ చూడగానే మనం క్యాలిక్యులేట్ చేసేసేయాలి. అర్థమైందా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సపోజ్ 256 ఇచ్చారనుకోండి, 256 A ఈక్వల్ టు 256 ఇచ్చారనుకోండి, A ఈక్వల్ టు 256 అంటే 16 క్యూబ్, అంతేనా? 16 into 16. సో ఎగ్జామ్ లో మనకి వినిపిస్తుందా? హలో సార్ వినిపిస్తుంది. సో ఇదేంటంటే పెయిడ్ లో మనకి 40 minutes ఉంటది. ఇట్లాగా మనకి కొన్ని క్యూబ్స్ మనకు తెలిసినాయి అనుకోండి, we can easily solve any equation. 16 square ఎంత? 256 ఆ? 16 square that 256 sir. 16 cube 16 cube ఎంత ఉంటుంది? So you can find out some cubes. Okay na? Like that. So anyhow that is okay. అది అర్థమైంది కదా? Size of the nucleus కి అటామిక్ నెంబర్ కి ఉన్న రిలేషన్ మనం డిస్కస్ చేసాం. ఓకేనా? సో ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ డిస్కషన్. ఓకేనా? ఏంటంటే అది బైండింగ్ ఎనర్జీ. వాట్ ఈస్ ఇట్? బైండింగ్ ఎనర్జీ. ఓకేనా? బైండింగ్ ఎనర్జీ. వాట్ ఈస్ బైండింగ్ ఎనర్జీ? సో బైండింగ్ ఎనర్జీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎన్, దీన్ని బిఏ అంటాం. ఓకేనా? చూస్తున్నారా స్క్రీన్ లో? కనిపిస్తుంది. బైండింగ్ ఎనర్జీని బిఏ అంటాం. ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఏంటిది? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ నాట్ వోల్ట్స్, ఇట్స్ యాక్చువల్లీ ఎనర్జీ. ఓకేనా? ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఎనర్జీ, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ వోల్ట్స్, ఇట్ ఈస్ ఎనర్జీ. ఓకేనా? సో అదే కనుక మనం ఎంఈవి అన్నా అనుకో, దీన్ని మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే ఏంటి? మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. దాన్నే మనం ఎంఈవి. ఎం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ? 10⁶. ఓకేనా? 10⁶ ఎలక్ట్రాన్ వోల్ట్స్ నే మనం ఏమంటాం? విల్ కాల్డ్ ఎంఈవి. ఓకేనా? ఇలాంటిది నోట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి మాసెస్ ఎక్కువ మనం దీంట్లోనే ఎక్స్ప్రెస్ చేస్తాం. అర్థమైందా? అంటే మనం బరువుల్లో ఎక్స్ప్రెస్ చేయకుండా, అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఐన్స్టైన్ ఈక్వేషన్ తెలుసు కదా? వాట్ ఈస్ ఐన్స్టైన్ ఈక్వేషన్? E equal to mc square. So m equal to E/c square. సో ఎనర్జీని మనం ఇక్కడ MEV లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం బై c². సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే మాస్ ని దేంట్లో చెప్తాం? MEV/c² లో చెప్తాం. ఓకేనా? సో లైక్ దట్ వే వీ విల్ ఎక్స్ప్రెస్ ద మాసెస్. ఎందుకంటే ఈ మాసెస్ చాలా తక్కువ కదా, అన్నా కదా? సో ఇట్ ఈస్ నాట్ ఇన్ కేజీస్. కేజీస్ లో మాస్ అనుకోండి, మీకు సపోజ్ ఎలక్ట్రాన్ మాస్ ఎంత చెప్తారా? సపోజ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్? ఓకే, ఎలక్ట్రాన్ 6.5 into 10⁻⁻23. ఓకే, లెట్స్ సీ మాస్ ఆఫ్ ప్రోటాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ ఎంత? mp. ఇట్స్ వాల్యూ ఇస్ 1.6726 into 10⁻⁻27 kgs. అర్థమైందా? అస్తమాట్లు మనం ఇంత పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేం కాబట్టి లైక్ మాస్ ఆఫ్ న్యూట్రాన్ కూడా ఇంచుమించు దీని దగ్గరగానే ఉంటుంది. మాస్ ఆఫ్ న్యూట్రాన్ కొద్దిగా తక్కువ, 6750, కొద్దిగా ఎక్కువ ఉంటుంది. 10⁻⁻27 kg. అనిపిస్తుంది అందరికీనా?
అర్థమైందా? సో ద కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్ ఒకసారి చూడండి. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ బైండింగ్ ఎనర్జీ అంటే కార్బన్ లో 6 ఎలక్ట్రాన్స్ 6 ప్రోటాన్స్ అంతేనా? ఇట్ ఈస్ సారీ ఇట్ ఈస్ okay. So if we take the eraser, okay, మనము కార్బన్ లో ఎన్ని ఉన్నాయి ఇందాక? 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్. ఓకేనా? సో ఇటలీ యొక్క బరువు కానీ మనం, ఓకేనా, ఇటలీ యొక్క బరువు కానీ మనం సపోజ్ దీని యొక్క మాస్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 6 ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ 6 ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్, ఒక వాల్యూ వస్తుంది మనకి, అవునా? సో కార్బన్ యొక్క న్యూక్లియస్ యొక్క బరువు ఇంత ఉండాలి, కానీ యాక్చువల్గా ఇంత ఉండదు, ఇంకా తక్కువ ఉంటుంది. అదేందా కాన్సెప్ట్? మనము ఇండివిజువల్ గా దీని బరువు క్యాలిక్యులేట్ చేస్తే రావాల్సిన బరువు కంటే తక్కువ బరువు ఉంటుంది. అర్థమైందా? సపోజ్ నా దగ్గర 2 బాల్స్ ఉన్నాయనుకోండి, ఐ హ్యావ్ 2 బాల్స్, 2 బాల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక దానికి 5 గ్రామ్స్, ఇంకో దానికి ఒక 5 గ్రామ్స్ ఉందనుకోండి. ఈ 2 కలిస్తే ఎన్ని గ్రామ్స్ ఉండాలి మనకి? ఈ 2 దూరంగా ఉంటే 5 గ్రాములు 5 గ్రాములు ఉంది. ఈ రెండిటిని నేను దగ్గరగా చేసినప్పుడు 10 గ్రామ్స్ ఉండాలి, అవునా? హలో, అర్థమవుతుంది అందరికీ? కనిపిస్తుందా స్క్రీన్? హలో హలో కనబడుతుంది సార్. సో అర్థమవుతుందా? ఈ 2 బాల్స్ విడివిడిగా 5 గ్రామ్స్ ఉండాల్సింది, కలిపి ఒకే చోట ఉంచితే ఎంత ఉండాలి? 10 గ్రామ్స్ ఉండాలి. కానీ ఇది సపోజ్ 9 గ్రామ్సే ఉందనుకోండి, అంటే తక్కువ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? 1 గ్రామ్ ఏమైంది? 1 గ్రామ్ వెరీ. సో ఎక్కడికి వెళ్ళింది అని క్యాలిక్యులేట్ చేస్తే ఈ 1 గ్రాము దేని కింద కన్వర్ట్ అవుతుంది అంటే బైండింగ్ ఎనర్జీ. వాట్ విట్ ఈక్వల్ బైండింగ్ ఎనర్జీ అంటే రెండిటిని దగ్గరగా ఉంచడానికి కొంత శక్తి అవసరం అవుతుంది. అర్థమైందా? ఎందుకు మనకి శక్తి అవసరం అవుతుంది? బైండింగ్ ఎనర్జీ ఎందుకు అవసరం అవుతుంది? ఎవరైనా చెప్తారా? వై డూ వీ నీడ్ బైండింగ్ ఎనర్జీ? హలో, యా, ఓకే. ఎందుకు అవసరం అవుతుంది అంటే మనకి ఎలా ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్, ఇంకో ప్రోటాన్ పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఏమవుతుంది? రిపల్సివ్. పాజిటివ్. సో ఇట్ ఈస్ రిపల్సివ్. సో ఇట్లాగా మనం ఈ ఎనర్జీని అంతటిని, ఈ న్యూక్లియాన్స్ అన్నిటిని మనం దగ్గరగా ఉంచాలంటే, అంటే విడివిడిగా ఉన్నట్లని మన దగ్గరగా తీసి కాంబినేషన్ గా ఒక చోట ఉంచాలంటే ఇట్ రిక్వైర్స్ సర్టెన్ ఎనర్జీ. ఆ ఎనర్జీనే మనం బైండింగ్ ఎనర్జీ అంటాం. అర్థమైందా? సో ఈ బైండింగ్ ఎనర్జీ అనేది ఎట్లా వస్తుందంటే, మనకి ఎంత మాస్ లాస్ అయ్యామో, సపోజ్ ఇక్కడ ఎంత మనం లాస్ అయ్యాం? 1 గ్రామ్. ఇది చేంజ్ ఇన్ మాస్, దీన్ని ఏమంటాం? డెల్టా ఎం. సో ఈ చేంజ్ ఇన్ మాస్ ని మనం ఎనర్జీ కింద మార్చాలి. ఎట్లా మారుస్తాం? ఈక్వల్ టు mc². సో ఇక్కడ మనకి ఎంత? డెల్టా ఎం ఇంటూ c². సో దిస్ ఈజ్ కాల్డ్ బైండింగ్ ఎనర్జీ. అర్థమైందా? ఏం లేదు, ఇంటూ వెలాసిటీ స్క్వేర్ ఇంటూ మీరు ఇది చేస్తే చాలు, ఇంటూ వెలాసిటీ. అర్థమైందా? సో అర్థమైందా బైండింగ్ ఎనర్జీ అంటే? ఎనీ డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? బైండింగ్ ఎనర్జీ అర్థమైందా అందరికీ? హలో సార్, ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తే ఒకటి క్యాల్కులేట్ చేస్తే కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. కరెక్ట్. ఇంకా మిగతా వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీని మీద? ఎనీ డౌట్స్? ఏం లేదు, దూరంగా ఉంటే ఒక బరువు ఉంటది, దాన్ని దగ్గరగా కలిపి ఉంచినప్పుడు బరువు తగ్గుతుంది. ఇప్పుడు 2 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఓకే. అది ఒకవేళ నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఒకటి ఉంటే నెగిటివ్ అన్నది ఉండదు, న్యూట్రల్. ఓకే, న్యూట్రాన్ ని కూడా దగ్గరగా పెట్టినప్పుడు కొంత ఎనర్జీ అవసరం అవుతుంది.
ప్రోటానే కాదు, న్యూట్రాన్ కూడా. అర్థమైందా? ఓకే సో ఈ బైండింగ్ ఎనర్జీ, ఈ శక్తిని మనం ఏమంటాం అంటే, ఇలా దగ్గరగా ఉంచే శక్తిని మనం న్యూక్లియర్ ఫోర్సెస్ అంటాం. అర్థమైందా? సో ప్రపంచంలో అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఏంటంటే న్యూక్లియర్ ఫోర్స్. అంతేగాని మీకు తెలిసిన ఫోర్స్ ఏంటి? మ్యాగ్నెటిక్ ఫోర్స్ తెలుసు, నార్త్ సౌత్ పోల్ అట్రాక్షన్. నెక్స్ట్ మీకు గ్రావిటేషనల్ ఫోర్స్ తెలుసు. నెక్స్ట్ మీకు ఎలక్ట్రిక్ ఫోర్స్ తెలుసు, పాజిటివ్ నెగటివ్ అట్రాక్షన్. కానీ దిస్ ఈస్ ద న్యూక్లియర్ ఫోర్స్. అర్థమైందా? న్యూక్లియర్ ఫోర్స్ న్యూక్లియస్ లోనే ఉంటాయి. అర్థమైందా? బట్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అర్థమైందా? సో న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి మనం మళ్ళీ వేరే క్లాస్ లో మనం స్పెషల్ గా దాని గురించి చెప్పుకుందాం. ఓకేనా? సో వెరీ నైస్, ఆల్ ఆఫ్ యూ కమ్ టుగెదర్. ఓకేనా?